యూదా రాసిన పత్రిక మొదటి వచనంలోంచి వాక్యాన్ని చదువుతాం ఈ పూట. యూదా రాసిన పత్రిక మొదటి వచనంలోంచి వాక్యాన్ని చదువుతాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయినది. పిలువబడిన వారు. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడంట? యూదా. పిలువబడిన వారు ఉన్నారంట కొంతమంది. ఆ పిలువబడిన వారు యేసుక్రీస్తులో భద్రము చేయబడి పిలువబడ్డారంట. ప్రియ మిత్రులారా, స్నేహితులారా, పిలువబడిన వారము మనం. యేసుక్రీస్తులో ఎవరమయ్యాం? పిలువబడిన వారం, భద్రము చేయబడి పిలువబడిన వారం. ఒకవేళ మన యొక్క స్థానము, మన స్థితి మనం గుర్తించకపోవచ్చు, కానీ మనము పిలువబడిన వారం. ఎవరితో పిలువబడ్డాం? మనం దేవుని చేత పిలువబడ్డాం. ఆస్తులు లేకపోవచ్చు, ఐశ్వర్యాలు లేకపోవచ్చు, కొంతమంది జీవితంలో ఆరోగ్యాలు కూడా లేకపోవచ్చు, పరిస్థితులు అనుకూలంగా కూడా లేకపోవచ్చు. అయినా కూడా మనం పిలువబడింది ఎవరి చేతనని బైబిల్ వాక్యం చెప్తుంది అంటే, ఎవరి చేత? దేవుని చేత పిలువబడ్డాం. దేవుని చేత పిలువబడ్డాం. పిలువబడిన వారితో ఏర్పాటు చేయబడిందే దేవుని సంఘం. దేవుని సంఘంలో ఎవరు అయోగ్యులు లేరు, అందరూ యోగ్యులే. మనకై మనము అయోగ్యతలోకి నడిపించబడితే తప్ప, మన ఇష్టాన్ని బట్టి మనం అలాగ నడిపించబడి దేవునికి అనుకూలంగా లేకపోతే తప్ప, దేవుని సంఘము ఏర్పరచబడిన వారితో సిద్ధం చేయబడిందే. పిలువబడిన వారితో సిద్ధం చేయబడిందే. ఏర్పాటు చేయబడింది పిలువబడిన వారితో. ఆ మాటకు వస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరు అయోగ్యులు దేవుని దృష్టిలో? అందరూ యోగ్యులే దేవుని దృష్టిలో. మన యోగ్యతను మనము నష్టపరుచుకోకూడదు అనేది దేవుని యొక్క వాక్యసారం. నీ యోగ్యతను నువ్వు నష్టపరుచుకోకూడదు అని నేను చాలాసార్లు చెప్తున్నాను ఈ మాట. యేసు రక్తంలో కడగబడినాం. నేనైనా నువ్వైనా, ఒకవేళ ముఖ్యమంత్రి గారు రక్షించబడినా కూడా ఆయన, ఎవరైనా కూడా అదే రక్తంలో కడగబడ్డాం మనం. అంటే నీ విలువ ఎంత అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి రక్తమంతా. ఏమంటావు? నీ విలువ ఎంత? స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు, ఉద్యోగం ఉండొచ్చు లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు లేకపోవచ్చు, తెలివి ఉండొచ్చు లేకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు బాగుండొచ్చు లేకపోవచ్చు, ఏదైనా కూడా నీ విలువ ఎంత? యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణమంతా, రక్తమంతా. అది నీకోసం దారిపోసి నిన్ను ఆయన కొన్నాడు. ఈ పిలుపు ఏదైతే ఉందో, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు సామాన్యమైన పిలుపు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. సేవకు పిలవకపోవచ్చు, కానీ సంఘముగా ఉండటానికి పిలిచాడు. లోకంలో నుంచి పిలిచాడు, లోకంలో నుంచి ప్రత్యేకపరిచాడు. సంఘాన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా అన్న మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే అవుట్ ఆఫ్ కాల్, బయటకు పిలువబడిన వారు అని. ఎందులో నుంచి బయటకు పిలువబడింది సంఘం? లోకములో నుంచి బయటకు పిలువబడింది అని అర్థం. అందులో కూడా పిలుపు. ఈరోజు మనం ఆలోచన చేయబోయే అంశం పేరే పిలుపు. పిలుపు అనగానే ఈ అంశాన్ని, ఈ టాపిక్ని, ఈ తలంపుని సేవ కోసం, సేవకుల గురించి మాట్లాడుకోవాలిగా అనే భావన మనలో చాలామంది. ఇప్పుడు సంఘాన్ని కూడా పిలిచాడంట. ఎందులో నుంచి పిలిచాడు? ఎందులో నుంచి అని చెప్పా ఇప్పుడు నేను. లోకంలో నుంచి పిలిచాడు. అంటే లోకంలో నుంచి పిలిచేటప్పుడు దేవుడు ప్రత్యేక దృష్టితో మనల్ని ఆహ్వానించాడు, ప్రత్యేక ఉద్దేశంతో పిలిచాడు. నేను కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు అన్నాడు. ది హై కాల్, ఉన్నతమైన పిలుపు అంట ఇది. ఎలాంటి పిలుపుతో పిలిచాడు మనల్ని? ఉన్నతమైన పిలుపు.
ఉన్నతమైన పిలుపు, మామూలు పిలుపు కాదు. ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపు మామూలు పిలుపు కాదు. ఇది దేవుడు పిలిచిన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు పొందుకున్న వాళ్ళు ఉన్నతంగా బ్రతకాలి కదా, ఆ పిలుపుకు తగినట్లుగా. ఉన్నతమైన పిలుపు పొందుకున్న వాళ్ళు ఉన్నతంగానే బ్రతకాలి. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. 2వ పత్రిక బాబు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. విశ్వాసిని పిలిచిన పిలుపు ఎలాంటిదని చెప్తున్నాడు? పరిశుద్ధమైన పిలుపు, ది హోలీ కాల్ అంటున్నాడు. పరిశుద్ధమైన పిలుపు. దేవుడు మనల్ని పిలిచింది ఉన్నతమైన పిలుపు అంటున్నాడు. ఇంకేమన్నాడు? పరిశుద్ధమైన పిలుపు అని అంటున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటున్నాడు. పరలోక సంబంధమైన పిలుపు, ది హెవెన్లీ కాల్ అన్నాడు. పరలోక సంబంధమైన పిలుపు ఇది. పరలోకంలో ఉండటం కోసం దేవుడు మనలను పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి అని అన్నాడు. అంటే పిలుపు యొక్క శ్రేష్టతలు ఇవి. ఈ పిలుపు యొక్క శ్రేష్టతలు. పిలిచాడు, బాగుంది. పిలుపు ఏమేమి పిలుపు అని చెప్పాను నేను? ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు అంటున్నాడు. ఎందుకు పిలిచాడు? ఏం చేయదలిచి పిలిచాడు? 2వ సందర్భంగా ఆలోచించేద్దాం. ఏం చేయాలి అని, ఏం చేయదలచి దేవుడు ఈ గొప్ప ఉన్నతమైన పరిశుద్ధమైన పరలోక సంబంధమైన పిలుపుని మనకి ఇవ్వటానికి గల దైవ ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంటుంది? నంబర్ 1, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి మనం చూస్తే కొన్ని వచనాల్లో ఈ మాటకు అర్థం దొరుకుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. లాస్ట్ లైన్లో ఉంది చూడండి. యేసుక్రీస్తు వారుగా. ఎందుకు పిలిచాడంట మనల్ని? మనం ఎలా ఉండాలని పిలిచాడంట? యేసుక్రీస్తు వారిగా ఉండాలి అని. ఎవరి వారిగా? యేసుక్రీస్తు వారిగా ఉండాలి అని పిలిచాడు. నేను నా వాడిగా ఉండాలని కాదు, నేను ఇంకెవరి వారిగానూ ఉండాలని కాదు. పిలువబడిన మనం ఎవరి వారిగా ఉండాలని పిలిచాడు? యేసుక్రీస్తు వారిగా ఉండాలని పిలిచాడు. యేసుక్రీస్తు వారిగా ఉండాలనే దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఎవరికి చెందిన వారంగా కాదు. అందుకని ఆయన కొన్నాడు మనల్ని. ఆయన మనల్ని కొన్నాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. రక్తం ఇచ్చి కొనినది ఎందుకు అని అంటే ఆయన వారిగా ఉండాలి. ఇది ధన్యకరమైన విషయం. ఎవరికి చెందిన వారం అని చెప్పుకునే ఆ యోగ్యత భూమి మీద చాలా గొప్ప వ్యక్తులకు సంబంధించిన వారమేమని కానీ, భూమి మీద చాలా గొప్ప వ్యక్తులతో మాకు సంబంధాలు ఉన్నాయని కానీ, ఓ మినిస్టర్కి సంబంధించిన వ్యక్తిని నేను ఎవరినో తెలుసా? నేను ఒక మినిస్టర్కి సంబంధించిన వ్యక్తిని. లేకపోతే నాకు మా ఎమ్మెల్యే నాకేమవుతాడో తెలుసా? లేకపోతే ఫలానా ఆయన నాకేమవుతాడో తెలుసా? అంటే ఇన్ఫ్లుయెన్స్ కోసం వాడుతూ ఉంటాం ఇలాంటి పదాలని. ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి వాడుతూ ఉంటాం ఇలాంటి పదాలు, తెలిసినా తెలియకపోయినా వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడు వాడుకోంది ఏంటంటే నేను ఎవరికి చెందిన వాడినో తెలుసా అని అనం. మనం ఎవరికి చెందిన వాడం ఒకవేళ చెప్పుకుంటే, యథార్థంగా చెప్పుకుంటే యేసుక్రీస్తుకు చెందినవాడు.
కానీ యేసుక్రీస్తుకి చెందిన వారం అని చెప్పుకోగలుగుతున్నామా? అది కేవలం చర్చిల్లో మాత్రమే ఈ పదాలు వాడతాం. బయట బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానీ, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కానీ నేను ఫలానాకి చెందినవాడిని అని చెప్పుకోగలుగుతున్నాను ఎప్పుడైనా? ఎందుకంటే ఆ ఆధిక్యతలో ఉన్న ఉన్నతమైన స్థితిని మనం గుర్తించలేదు కాబట్టి, ఆ ఆధిక్యతలో ఉన్న ఉన్నతమైన స్థానాన్ని మనం అర్థం చేసుకోలేదు కాబట్టి, ఒక గొప్ప వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తితో మాకు పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటేనే గొప్పగా ఘనతగా మనం భావిస్తాం కదా. అమ్మో ఆయన నీకు ఎలాగ తెలుసు, ఆయనతో మీకు ఎలాగ పరిచయం ఉంది అని మాట్లాడుకునే దినాల్లో మనం ఉంటే, సాక్షాత్తు ఈ సృష్టికర్త అయిన దేవుడు నేను ఆయనకి చెందిన వాడిని అని నేను చెప్పుకోవటానికి ఎంత ధన్యత నిజానికి. అలా ఉండటానికి పిలిచాడు మనల్ని దేవుడు. అలా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు. సర్వ సృష్టికర్త, సమస్తానికి ఆధారభూతుడు, ఆది అంతాలు లేనివాడు, మృతుడై తిరిగి బ్రతికినవాడు, తనకిష్టం వచ్చినట్లుగా ఈ భూమి మీద ఏదైనా చేయగలిగినవాడు, ఆ గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన ఆ మహోన్నతుడైన దేవునికి చెందినవాడని నేను అని నేను చెప్పుకోలేకపోతాను. యోన ఆ ఓడలో ఉన్నప్పుడు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తాడు? సముద్రానికి, ఆకాశానికి, భూమికి కర్త ఎవరో ఆ దేవునికి నేను సేవకుడను. వాళ్ళు గుండె పగిలినంత పని అయింది వాళ్ళకు, అవునా? అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వే చెప్పు మరి. అంత గొప్ప దేవుని సేవకుడవును కాదు నువ్వు. తప్పు చేసినా కూడా అతనిని బట్టి వాళ్ళ సామాను, సరుకులు అన్నీ సముద్రం పాలైపోయినా కూడా ఒక్కసారే ఈయన ఫలానా దేవునికి నేను సేవకుడిని అని చెప్పుకోగానే వాళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి? మారిపోయినాయి. భయపడుతున్నారు. మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వే చెప్పు. నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం అన్నారు వాళ్ళు. అప్పుడు ఈయనేమన్నాడు? ఏం చెప్పాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నువ్వేం చెబితే అది చేస్తాం ముందు, ఎందుకంటే ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. అది వాళ్ళ భావన, అది వాళ్ళ భావన. మనం వాడుకోవట్లేదు కానీ ఈ పేరుని, మనం ఉపయోగించుకోవడం లేదు కానీ ఈ పేరుని. ఉపయోగించుకున్న సమయంలో ఎదుటివారు ఎలా స్పందించారో మనం బైబిల్లో చూడగలిగాం. ఎదుటివారు ఎలా తప్పు చేసినా కూడా యోనాకి వాళ్ళు భయపడటం, గౌరవం ఇవ్వటం, నువ్వు చెప్పిందే మేము చేస్తాం అని అనటం చాలా ఆశ్చర్యం అనిపించే సందర్భం, చాలా ఆశ్చర్యంగా కనిపించే సందర్భం. ఈరోజు మనకున్న ఆనందం, అతిశయం ఏంటంటే నేను క్రీస్తుకు చెందిన వాడిని చెప్పుకోగలగటం. బైబిల్ ఏమంటాడు? జ్ఞానమును బట్టి అతిశయించేవాళ్ళు ఉన్నారు, ధనమును బట్టి అతిశయించే ఉన్నారు, రకరకాల పరిస్థితులను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు. కానీ మనమైతే దేన్ని బట్టి అతిశయించాలంటున్నాడు దైవజనుడు? ప్రభువునందే. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అంటాడు. సిగ్గుపడతాం ఎక్కడైనా నేను క్రైస్తవుని చెప్పుకోవటానికి కానీ, నేను యేసుక్రీస్తుకు చెందినవాడని చెప్పుకోవటానికి కానీ సిగ్గుపడతాం. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, ఎక్కడదక్కడే ఉండని అన్నవాళ్ళు లేరా? ఇప్పుడు మనమే ఉన్నాం అనుకోండి, కొన్ని నేనంటే నన్ను వదిలిపెట్టండి, మీరే ఎవరో ఉన్నారు ఇక్కడ సంఘస్థుల్లో, అనుకోకుండా మీరు ఒక ఇద్దరు ఒక పెళ్ళికి వెళ్ళారు అనుకోండి, అది అన్యుల పెళ్ళి అనుకోండి. అక్క వందనాలు మంచిగున్నావా అని అనుకుంటారా మీరు? ఏమో నాకేం తెలుసు, నేను అడుగుతున్నా. అనుకుంటే మంచిదే, కానీ వందనాలు ప్రైజ్ లార్డ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నావా అని అనుకుంటే చుట్టూ జనాలు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని. అంత ధైర్యంగా ప్రైజ్ లార్డ్ వందనాలు చెప్పుకుంటున్నారా? ఆ పేరును బట్టి సిగ్గుపడే, అందరూ వాళ్ళే ఉంటే చెప్పుకుంటాంలే, మనమే ఇద్దరం. నాకే చెప్పినోళ్ళు బొల్లి మంది ఉన్నారు, మంచిగున్నావా అని అడిగారు. ఆ పేరుని బట్టి ఏమవుతున్నామంటే సిగ్గుపడుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఏముందో చూడండి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల సిగ్గుపడక
నేను క్రైస్తవుడిని చెప్పుకొని దేవుని మహిమపరచాలి. ఒకవేళ ఆ పేరు చెప్పుకున్నందుకు సిగ్గు కలిగినా, దెబ్బలు వచ్చినా కూడా, అయినా సరే ఆ పేరుని బట్టి దేవుడిని ఏం చేయాలంట? నువ్వు క్రైస్తవుడుగా అవటానికి ఆయన పిలిచాడు. నిన్ను పిలిచి తన రక్తంలో కడిగాడు నిన్ను. ఆయన ఈ సృష్టికి ఆధారమైన దేవుడు. ఆ దేవుడు నిన్ను పిలిచాడు. ఆ దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు? ఆయన వాడిగా నువ్వు ఉండటానికి పిలిచాడు. ఆయనకు చెందిన వ్యక్తిగా నేను ఉండటానికి పిలిచాడు. అయితే ఆయన పేరు చెప్పుకోవడానికి ఏమైపోతున్నాం? చాలాసార్లు సిగ్గుపడుతున్నారు. కాబట్టి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు అని రాశాడు పేతురు. సిగ్గుపడక ఏం చేయమంటున్నాడు? ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచండి, ఆ పేరుని బట్టి దేవుణ్ణి ఘనపరచండి, ఆ పేరులో సంతోషించండి, దేవుని స్తుతించండి అని చెప్తున్నాడు. ఆ పేరుని బట్టి దేవుని స్తుతించవలసిన వారు మిత్రులారా మనం. క్రైస్తవులు అనగానే ఒక కులానికి ఆపాదించిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు అనగానే ఒక కులానికి సంబంధించి అది హీన, నిమ్న, వెనకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళ పేర్లు పెట్టి అలాగా ఇది క్రైస్తవులు అనగానే అసలు రాజ్యాంగం ఏం చెప్పిందంటే క్రైస్తవుడికి కులం లేదు, బీసీసీ అవుతాడు వాడు. అప్పుడు బీసీసీ అవుతాడు. బీసీ కూడా కాదు, బీసీసీ. బీసీ కంటే కొద్దిగా ఎక్కువ అన్నట్టు గవర్నమెంట్ లిస్టులో. కానీ తెలియదు చాలామందికి. ఈ పేరు చెప్పుకోవడానికి ఎలాగ ఫీల్ అవుతారు? అబ్బా, ఒకవేళ ఇలా అనుకుంటారేమో, నన్ను ఇన్సల్ట్గా ఆలోచన చేస్తారేమో, నన్ను వీళ్ళు ఏమనుకుంటారో అని బాధపడతాం. మన బ్రతుకంతా ఇక్కడ ఈ భూమి మీద మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని సగం చచ్చిపోతాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడని ఎప్పుడు ఆలోచన, అసలు ఆయన ఉన్నట్టే ఎరగం మనం. ఆయన చూస్తున్నట్టు కానీ, ఆయన ఉన్నట్టు కానీ, ఆయన ఆలోచన చేస్తున్నట్టు కానీ ఆయన ఊసే ఉండదు. ఆయన ఏమనుకుంటున్నాడో అన్న సంగతి తర్వాత పెట్టు, పక్కన పెట్టు. అసలు ఆలోచన చేసేది ఎప్పుడు? ఆయన ఉన్నాడనే ధ్యాస ఇది. అంటే క్రైస్తవులుగా ఎలాగ మారిపోయాం దేవుని పిల్లలుగా అని అంటే, ఆయన వారం మనం ఎక్కడున్నా ఆయన వారమే. చర్చిలో మాత్రమే ఆయన వారం, ఇంట్లో టీవీ వారం, పనిలో ఆ పొలం ఆ చేను చెందిన వారం, పెళ్లిలో పెళ్లి వారం, ప్రయాణంలో బాటసారులు. అంటే ఎంతటి వారం అవుతున్నాం మనం, ఎంతమంది వారం అవుతున్నాం మనం అవటంలే. కానీ ఎక్కడున్నా మనం ఎవరు వారం అవ్వాలని దేవుడు ఆశించాడు? క్రీస్తు వారముగా ఉండాలి అని. క్రీస్తు వారిగా, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడ్డాం. రెండో సందర్భానికి జ్ఞాపకం చేస్తాం. ఎందుకు పిలిచాడు? తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలోంచి చదువుతున్నాం. 4వ అధ్యాయం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులు అవటానికి పిలిచాడు. పరిశుద్ధులు అవటానికి పిలిచాడు. పరిశుద్ధత గురించి మనం దాదాపు 6-7 వర్తమానాలు ఆలోచన చేస్తూ వచ్చాం. దాని గురించి మాట్లాడుతున్నప్పుడు కొంత ఇంట్రెస్ట్ లేదు మనలో అని నాకు అనిపించింది. ఎట్లా అనిపించింది నీకు అని అంటే, ప్రార్థన చేయమన్నప్పుడు చేసిన ప్రార్థనను బట్టి కూడా అర్థమవుతుంది కదా, కొంత ఎంత ఆసక్తిగా విని తీసుకున్నారో దాన్ని బట్టి అర్థమవుతుందిగా. దాదాపుగా ఈ 7 రోజుల్లో, మరి 6 రోజులు నాకు గుర్తులేదు అది ఎన్ని రోజులు మనం మాట్లాడుకున్నాము, 10 రోజులా? ఆ 10 రోజుల్లో ఓ 3-4 కరెక్ట్గా ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది? 3-4. అంతకుముందు సందర్భాలలో చాలా చక్కగా చేసిన వాళ్ళు కూడా, అంతకుముందు ధ్యానాల్లో చాలా అద్భుతంగా ప్రార్థన చేసిన వాళ్ళు కూడా, ఈసారి పరిశుద్ధత అనే విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రార్థన చేయలేకపోయారు. ఎందుకంటే వినలా, సరిగ్గా ఎక్కలా. ఫస్ట్ వినాలని ప్రయత్నం చేసి ఉండొచ్చు. పరిస్థితి అర్థమయ్యే నేను 15 నిమిషాలకి 20 నిమిషాలకి కుదించాను. అలాగే అయిపోయింది. నిజానికి ఓ భక్తుడు ఏమంటాడు అని అంటే, పరిశుద్ధత అనే మాటను, ఇది క్రైస్తవ సంఘము మరిచిపోయిన ఒక ఆజ్ఞ అని అన్నాడు. క్రైస్తవ సంఘం మరిచిపోయిన ఒక ఆజ్ఞ అని బాధపడ్డాడు ఆయన. పరిశుద్ధులుగా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై
ఉండండి అనేది దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞ. అనే మాట దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనిషి ఏం చేశాడు అని అంటే మర్చిపోయాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో ఉంటుంది ఈ మాట. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. భక్తి జీవితం ఎలాంటిది అంటే ఈ దినాల్లో మనం చూసేది పాల పొంగు లాంటి భక్తి జీవితం. ఎలాంటిది? పాల పొంగు లాంటి భక్తి జీవితం. పొయ్యి మీద స్టవ్ మీద పాలు పెట్టి హైలో మంట పెట్టారనుకోండి, 3 నిమిషాల్లో ఏం జరిగిద్ది? పొంగు వస్తుంది. ఒక్కసారి టకామని దాన్ని అడ్డంగా తిప్పారనుకోండి, సిలిమిలో పెట్టారనుకోండి, ఏమైపోద్ది? పొంగు మళ్ళీ ఆగిపోద్ది. మళ్ళీ రావాలంటే మళ్ళీ పోవాలంటే అంటే పాల పొంగు అది దేని మీద ఆధారపడి ఉంది? ఆ మంట మీద ఆధారపడి ఉంది. ఆ మంట మీద. చాలామంది భక్తి జీవితం ఎలాంటిది అంటే పాల పొంగు లాంటిది. అప్పుడే అమాంతంగా పైకి పొంగినట్లుగా అనిపిస్తుంటుంది వీళ్ళ భక్తి జీవితం. వీళ్ళ ప్రవర్తన నియమావళి కూడా అలాగే అనిపిస్తుంటుంది. వీళ్ళ ఆలోచన ద్వారా కూడా అబ్బో ఇంతకంటే భక్తుడు ఇంకొకడు లేడురా అన్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత పరిస్థితులు కనుక మనం ఆలోచన చేసినప్పుడు ఓహో ఇదా ఇతగాడి పరిస్థితి, ఇదా ఇతగాడి స్థితి అని తర్వాత అర్థమవుతుంటుంది అన్నమాట. అలాంటి వ్యక్తుల్ని మనం చాలా చూస్తూ ఉంటాం. పరిశుద్ధత కోసం నిలబడేవాళ్ళు, పరిశుద్ధంగా ఉండటం కోసం ప్రవర్తించేవాళ్ళు, ప్రయత్నించేవాళ్ళు బహు కొద్ది మంది ఉన్నారు. నేను చాలాసార్లు చెబుతా దానియేలు గురించి, అతని స్నేహితుల గురించి. బబులోను దేశంలో ఆ భోజనం తినకపోవటానికి ఆ భోజనాన్ని మొదట వారు విగ్రహాలకు అర్పిస్తారు, ఆ తర్వాత వాళ్ళు తింటారు. బబులోనీయుల ఆచారం అది. రాజభోజనమే, పంచభక్ష పరమన్నమే, కానీ మాకు అది అక్కర్లేదు. కారణం ఏంటి? అది విగ్రహార్పితమైన భోజనం కనుక అది మాకు అక్కర్లేదు అని అన్నారు. పరిశుద్ధతను కాపాడుకోవటం కోసం వాళ్ళు చేసిన త్యాగం అది. మేము పరిశుద్ధంగా ఉండాలి, కానీ అన్యుల పెళ్ళిళ్ళలో మనదే మొదటి పాత్ర ఉంటుంది. అన్యుల పూజా పునస్కారాల్లో మనదే ప్రథమ పాత్ర లేదు. నువ్వెవరివి? నువ్వు క్రీస్తు వారిగా ఉండటానికి పిలువబడిన వ్యక్తివి, నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వ్యక్తివి. నువ్వు పోయి ఏం చేసినావు? నువ్వు ఎలాంటి పిలుపు పొందుకున్నావు? పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, ఇంకేం పిలుపు? మొదట ఏం చెప్పాగా, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన నువ్వు మరి అవన్నీ నువ్వే చేసినావు అంటే నేనే చేసిన, మరి ఏం చేయాలా? అదొక బాధ, నాకు తప్పదు కదా, నేను కాబట్టి ఎగించుకొచ్చిన అన్నట్టు. ఇవన్నీ ఏంటి అని అంటే పరిశుద్ధత గురించి పట్టింపు లేని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. పరిశుద్ధత గురించి పట్టింపు లేని వాళ్ళు చేసే పని. మరి నువ్వెందుకు చేసినావు అని అంటే పెద్ద దాని గురించి ఏం ఆలోచన ఉండదు, పట్టింపు లేకనే ఇవన్నీ చేసే. ఇలా చేసేవాళ్ళు సంఘాల్లో చాలామంది ఉంటారు మిత్రులారా. ఇలాంటి పద్ధతిని అనుసరించేవాళ్ళు బోలెడంతమంది ఉంటారు. వీళ్ళ ఇంట్లో జరిగే పెళ్లి సందర్భంగానే వీళ్ళు కూడా చేస్తారు. అప్పటి వరకు సత్యసాయిబాబా నీతులు చెప్తుంటారు. అప్పటి వరకు సత్యసాయిబాబా నీతులు చెప్తారు సంఘాల్లో విశ్వాసులకి. వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలు జరిగేటప్పుడు మౌనంగా ఉంటారు, ముచ్చు మొఖాలు పెట్టుకొని ఉంటారు. ఏంటి ఇట్లా ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావంటే ఇక నీకు తెలియదా అన్నయ్య తప్పదుగా అంటారు. మిగతా వాళ్ళని అప్పుడు ఏమన్నావు నువ్వు? పాపం మా వాళ్ళు అసలు తెలిసి తెలియని విశ్వాసులు, వాళ్ళనేమో వేళ్ళెత్తి చూపెడతావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ విషయానికి వచ్చిన తర్వాత తప్పదుగా ఇక బంధువుల కోసం. మరి ఏసఐ కోసం? ఏసఐ లేదు, మన లేదు అక్కడ. ఎవరి కోసం అంటే గది బంధువులను బట్టి తప్పదు. అది నీకు తెలిసే ఉంటుంది. నేనా సాక్షిని? మళ్ళీ నాకెందుకు? అది నీకు తెలిసే ఉంటుంది, తప్పదు కదా అట్లా చేయకపోతే అన్నవాళ్ళు లేకపోలేదు. నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డావు. నువ్వు పిలువబడిందే పరిశుద్ధంగా ఉండటానికి. నువ్వు పరిశుద్ధంగా ఉండటం కోసం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత పోరాడాలి. ఈ శరీరాన్ని ప్రభువు నిమిత్తం కాపాడుకోవాలన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో నుంచి.
భోజన పదార్థములు కట్టునకును భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నది. ఉమ్, దేవుడు దానిని వాటిని నాశనం చేయను. ఉమ్, దేహము జాగ్రత్త నిమిత్తం కాదు గాని ఉమ్. ప్రభు నిమిత్తమే. దేహం ఎందుకోసమంట? జారత్వం నిమిత్తం కాదు. తర్వాత ఈ కడుపు భోజనం కోసం లేదు, భోజనమే కడుపు కోసం ఉంది. అంతేగాని నేను బ్రతికేదే భోజనం కోసం కాదు, బ్రతకడం కోసం భోజనం కావాలి. అంటే ఈ భూమి మీద జరిగే పరిణామాలు పరిస్థితుల కోసం మనం బ్రతకడం లేదు, మనం బ్రతకడం కోసం ఆ పరిణామాలను వాడుకుంటున్నాం. అంతేగాని అది చేయకపోతే నేను చచ్చిపోతానన్నట్లు, ఆ బంధువు ఎవడో కొంచెం నొచ్చుకుంటే, ఆ బంధువు ఎవడో కొద్దిగా బాధపడితే నాకేదో కొంపలు మునిగిపోయి నేను నష్టపోతాను అనే భావం కలిగి ఏం మాట్లాడతాం, ఏం జవాబు చెబుతాం, ఏం ఆలోచన చెబుతూ ఉంటాం మనం చాలాసార్లు అని అంటే, వాళ్ళు బాధపడతారని మేము ఇలాగ చేసామండి. ఇక వాళ్ళు అన్నారు, చాలా రోజులకు వచ్చారు మా చుట్టాలు మా ఇంటికి, ఇది మొదటి పెళ్ళి కాబట్టి లేకపోతే చివరి పెళ్ళి కాబట్టి, ఇది చేయకపోతే బాగోదన్నారు, అది చేయకపోతే బాగోదన్నారు, కాబట్టి మేము అందుకని ఇలాగా చేసాం. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయిగా, ఆలోచన చేసుకోండి ఇప్పుడే. మీ సంఘంలో బోల్డ్ అనే పెళ్ళిళ్ళు జరగాల్సి ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఒక ఆలోచనకి రండి, ఇప్పటి నుంచి ఆలోచన చేయండి. అప్పుడు బంధువులు అన్నారని పాస్టర్ గారితో చెప్పబాకండి, బంధువులు చేశారని బంధువుల మీదకి నెట్టేసి, మా బంధువులు కూడా అంత తొందరపడి బలవంతంగా మన మీద నెట్టరు. ఎందుకంటే మనం 20 ఏళ్ళు అయిపోయాయి, 30 ఏళ్ళు అయిపోయాయి ప్రభువుని నమ్ముకొని, మనల్ని అంత ఇబ్బంది పెట్టరు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తామనంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తామన్నమాట. వాళ్ళ దగ్గర మనం మంచివాళ్ళని అనిపించుకోవాలని, వాళ్ళ దగ్గర మనం ఏమనిపించుకోవాలను వాళ్ళకి లీనియన్స్, చులకన భావాన్ని మనమే అందిస్తామన్నమాట. కానీ వాళ్ళు చులకన భావంతో ఉండరు, దేవుడు అంటే భయపడతారు, దేవుడు అంటే గౌరవం ఇస్తారు. ఎవరన్నా ఉంటారు, ఏమవుతుందిలే దానికదే దీనికదే ఉండనిలే అనేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది అలాగ చేయరు, అంత చొరవ తీసుకొని చొరబడి చేయరు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మంచోళ్ళు అనుకోరు, అరే 30 ఏళ్ళ భక్తి ఇదేనా ఇది, అది చేద్దామనగానే నువ్వు అన్నావు, నువ్వు ఇది చేద్దామనగానే నువ్వు అన్నావు, నువ్వు ఓహో ఇదేనా నీ 30 ఏళ్ళ భక్తి, 20 ఏళ్ళ భక్తి అని 20 ఏళ్ళు మనం చేసిన భక్తి, మన బండారం అంతా ఆ రోజు ఆ సందర్భంలో బయటపడుతుంది అన్నమాట. ఆ సమయంలో మన భక్తి, మన స్థితి మొత్తం ఓపెన్ అయిపోతుంది అన్నమాట. మిత్రులారా, ఆలోచించండి ఒకసారి. అర్థవంతమైన ఆలోచన చేయగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా తన సన్నిధిని మన మీద ఉదయింపజేయటానికి ప్రయత్నం చేస్తాడు. మూడవ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మూడవ సందర్భం కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో నుంచి. కొరింథీ మొదటి పత్రిక తన కుమారుని సహవాసమునకు పిలిచాడు అనంట. ఎందుకు పిలిచాడంటే మూడవ సందర్భం ఏం చదువుతున్నాం? కుమారుని యొక్క లేక యేసుక్రీస్తు యొక్క సహవాసానికి. తరతరాల నుంచి దేవునికి ఉన్న కోరిక ఏంటంటే మనుషులతో సహవాసం చేయాలని, మనుషులతో సహవాసం చేయాలనేది దేవుని యొక్క కోరిక. ఆ కోరికను బట్టి ఆయన మనుషులతో ఉండాలనే కోరిక నెరవేర్చుకోవటానికి, అది తీర్చుకోవడానికి ప్రారంభంలో ఏదేను తోటలో అవ్వాదాముల దగ్గరకు వచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో మహిమరూపకంగా ప్రజల మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ తర్వాత కృత నిబంధనలో ఆయనే మానవుడై నరుడై స్త్రీ గర్భాన్ని జన్మించి మనుషుల మధ్యలో 33.5 సంవత్సరాలు తిరిగాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మరూపిగా మళ్ళీ మన మధ్యలోనే తిరుగుతూ 2-3 ఎక్కడ కూడుకున్నారో వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాడు. ఆ తర్వాత మధ్యాకాశానికి రాబోతున్నాడు, మనం ఆయన అక్కడ కలుసుకుంటాం, మళ్ళీ అక్కడ మనుషులతోనే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి దిగి వస్తాడు, 1000 ఏండ్లు మళ్ళీ మనుషుల మధ్యలోనే ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరినీ తీసుకుని పరలోకానికి వెళ్ళబోతున్నాడు. మళ్ళీ ఎవరితో ఉంటాడంట ఆయన వారితో ఏంటి ఆ పదం? కాపురముండును. 21వ అధ్యాయం. ఆయన వారితో కాపురముండును, కలిసి ఒక స్థలంలో ఉండబోతున్నాం ప్రభుత్వం. అంటే మొదటి నుంచి చివరి వరకు దేవునికున్న
ఒక కోరిక, ఒక ఆలోచన. అది ఏంటంటే మనుషుల మధ్యలో ఉండాలి అని దేవుని కోరిక. నీతో ఉండాలనేది దేవుని కోరిక. నీ వెంట ఉండాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి, నీతో స్నేహం కలిగి ఉండాలనేది దేవుని యొక్క కోరిక. వింటున్నారా? అర్థమవుతుంది కదన్నమాట. అయితే మనం ఆయనతో ఎంతవరకు సహకరిస్తున్నాం? ఆ విధంగా ఎంతవరకు ఆయనతో మనం కలిసి నడుస్తున్నాం? ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. పిలువబడిన పిలుపుకి ఏ విధంగా మనం స్పందించాం? ఇంతవరకు ఆయన కుమారుని సహవాసానికి మనం పిలువబడ్డాం. మన సహవాసం మనుషులతో మాత్రమే కాదు, తోటి ఆత్మీయులతో మాత్రమే కాదు, యేసుక్రీస్తుతో మన సహవాసం అని చెప్పబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలోంచి చదువుతున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలోంచి చూడండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అని అన్నాడు. ఆయన యందు నిలిచి ఉండటమే సహవాసం. సహవాసం అంటే అర్థం ఏంటంట? ఆయన యందు మనము నిలిచి ఉండటాన్ని సహవాసం అని చెప్తున్నాడు. ఆయనలో నిలిచి లేకపోతే అది ఏం కాదు, సహవాసం కాదు. ఆయనలో నిలిచి లేకపోతే దాన్ని సహవాసం అని పిలవలేం. అలా పిలువబడ్డానికి మనం యోగ్యతను కోల్పోతాం. సహవాసము చాలామందికి సహవాసం యొక్క విలువ తెలియదు, సహవాసం యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఆదివారం ఆరాధన అంటే ఎక్కడ లేని బాధ వచ్చి పడిద్ది. ఆదివారం ఆరాధన, సంఘానికి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అనగానే ఎక్కడ లేని బాధ వచ్చేసింది. ఎందుకు వచ్చింది చెప్పరు. మీకు అసలు తెలియనట్టు, మీరెప్పుడు ఆదివారం ఆరాధన మాననట్టు, ఏమో వాళ్ళకి ఎందుకు వచ్చిద్దో మాకేమిరక అన్నట్టు చూస్తున్నారు. ఆదివారం ఆరాధన అనగానే ఎక్కడ లేని బాధ. అవసరాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అవి కాకుండానే రెగ్యులర్గా ఉంటారు కొంతమంది. రెగ్యులర్ ఆఫీసర్స్ అంటారు వీళ్ళని ఏమంటారు? రెగ్యులర్ ఆఫీసర్స్. వాళ్ళు భలే శ్రద్ధ కలిగిన వాళ్ళు, తరచూ వస్తుంటారు. ఎలా వస్తుంటారు? తరచూ వస్తారు. కంటిన్యూగా కాదు, తరచూ వేరు, కంటిన్యూగా రావటం వేరు. తరచూ అంటే నెలకి కనీసం ఒక్కసారైనా వచ్చిపోయేవారు. నెలకు ఒక్కసారి. బాధ్యత ఎక్కువ. మనం సరిగ్గా ఉంటున్నామా లేదా, మనం సరిగ్గా వస్తున్నామా లేదా, పాస్టర్ సరిగ్గా వాక్యం చెబుతున్నాడా లేదా, ఇన్వెస్టిగేషన్ టైపు, చెకింగ్ టైపు. నెలకి ఎన్నిసార్లు అయినా వస్తారు? కనీసం అంటున్నాను నేను. అందుకే ఒకసారైనా తప్పనిసరిగా మందిరానికి వారు వస్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు, నెల కానీ 2 నెలలు కానీ అస్సలు కంగారు ఉండదు. ఎందుకు? మనం సరిగ్గా ఉంటామని మన మీద నమ్మకం వాళ్ళకి. నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వీళ్ళందరూ మంచిగా వస్తారు, పాస్టర్ వాక్యం చెబుతాడు, ఆరాధన మామూలుగానే నడుస్తుంది, నేను లేకపోయినా జరగవలసినవన్నీ అక్కడ జరుగుతాయని మనల్ని నమ్మి ఆఫీసర్స్ ఏమవట్లేదు, 2 నెలలైనా అది రారు కాదు. వీళ్ళు ఎవరంటే సహవాసము విలువ తెలియని వాళ్ళు. సహవాసపు విలువ తెలియని వాళ్ళు. తెలిస్తే మానరు. సహవాసం విలువ అంటే కలిసి కూర్చుండి ఆరాధన చేస్తే ఏం జరిగిద్దో, కలిసి కూర్చుండి ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దో, కలిసి దేవుని పిల్లలంతా ఒక దగ్గర ఉంటే ఏమి జరిగిద్దో వారికి తెలుసా తెలియదా? చెప్పండి. ఇందు మూలంగా తెలియదు. తెలిస్తే వస్తారు కదా. అందుకనే బైబిల్ ఏమంటాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు కలిపి ఉంటాయి, చదవండి. కొందరు మారు
కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానండి అన్నాడా, మానక అన్నాడా? మానొద్దు అంటున్నాడు. అంటే ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తున్నారంట? మానుతున్నారు ఆల్రెడీ కొంతమంది. కానీ మీరేం చేయొద్దు అంటున్నాడు? మానొద్దు. వాళ్ళు మానారు కదా అని మీరు కనుక ఒకవేళ మానతారేమోనండోయ్, అలా మానొద్దు అంటున్నాడు. హెబ్రీ పత్రికలో దైవజనం వాళ్ళు మానినట్లుగా మీరు మానకండి. కొందరు మానుతూనే ఉన్నారు, వాళ్ళు తరచూ మానుతున్నారు, ఎప్పుడూ మానుతూనే ఉన్నారు. కొందరు అలా అలవాటు పడిపోయారు, దేనికి? మానటానికే అలవాటు పడిపోయారు. కానీ మీరు అలా చేయకండి. ఎందుకు చేయొద్దు? కంటిన్యూషన్ ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకు. మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఎలాగు చేయొచ్చు? సంఘముగా కూడుకొనొచ్చు. మరి ఎక్కువగా ఆ దినము సమీపించుట మీరు చూసినప్పుడు. ఏ దినము? రాకడ సమీపంగా ఉందని మీకు అర్థమవుతున్నప్పుడు, ప్రభు త్వరగా రాబోతున్నాడని మీకు గ్రహింపు కలుగుతున్న సమయంలో మీరేం చేయాలి? తక్కువగా కూడుకోండి అన్నాడా? మరి ఎక్కువగా కూడుకొనుచు అన్నాడు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పుకోండి అంటున్నాడు. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అంటున్నాడు. మరి ఎక్కువగా కూడుకోవాలా, తక్కువగా కూడుకోవాలా? ఎక్కువగానే. కరోనా చేయబట్టి గృహ కూడికలు అయితే బంద్ అయినాం. సరే, గృహ కూడికలు బంద్ అయినాం. చర్చి 3 నెలలు 2.5 నెలలు సరిగ్గా జరగలేదు. సరిగ్గా ఏంటి, అసలే జరగలేదు. మరి ఇప్పుడిప్పుడే ఆరాధన జరుగుతుంది. యేసును చూడాలనే ఆశ కలిగిన జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు మీదకి ఎక్కాడు. చెట్టు పైన ఉన్నాడు. అది ఆశ, ఆసక్తి అంటాం దాన్ని. ఏ ఆశ, ఏ ఆసక్తి లేనప్పుడు సమాజముగా కూడుట మానొద్దు. కొందరు మానుకుంటున్నారు. వాళ్ళు మానుకుంటే చేసిన తప్పు, నేరం మీకు చెప్పారు చాలాసార్లు. 3 నేరాలు చేసిన వాళ్ళు అవుతారు. చెప్పండి, గుర్తున్నాయా? దేవుని కుమారుని పాదములతో త్రొక్కినవారు. అక్కడ ఆ పై కింద వచ్చిన వాళ్ళ ఉంటుంది. దేవుని కుమారుని పాదములతో తొక్కినవారు, నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచినవారు, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు. అంటే పరిశుద్ధాత్మను ధిక్కరించిన వాళ్ళు అవుతారు. సమాజముగా కూడుట మానిన వాళ్ళు నిబంధన రక్తాన్ని ఎలా ఎంచుతున్నారు? పరిశుద్ధ రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేసిన వాళ్ళు అవుతున్నారంట? పాదములతో త్రొక్కిన వాళ్ళు అవుతున్నారు. ఈ మాట కనీసం ఈ 7 సంవత్సరాల్లో, 7వ సంవత్సరంలోకి వచ్చిన నేను ఇక్కడికి వచ్చి ఈ 7 సంవత్సరాల్లో 10 సార్లు చెప్పుంటా. కనీసం తక్కువ 10 సార్లు చెప్పుంటా. కానీ ఒక ప్రమాదం మాత్రం చెప్తాను నేను. ఆ ప్రమాదం ఏంటి అంటే, సంఘముగా కూడుట మానటం అనేది మంచి పద్ధతి కాదు. అది దైవిక ఆలోచనలో నుంచి పుట్టింది కాదు. అది సాతానీయ తలంపుల్లో నుంచి పుట్టింది. ఏంటిది? సంఘముగా కూడుట మానటం అనే పని. సంఘముగా కూడుట మానటం అనే చర్య సాతానీయమైన చర్య, అది దైవికమైన చర్య కాదు. సాతానుడికి అసలు ఇష్టమే ఉండదు. వెళ్ళి మీరు ఆరాధన చేయండి అంటాడా? ఆరాధన చెయ్యొద్దు అని అంటాడు. 4వ విషయాన్ని చెప్తాను చూడండి. ఎందుకు పిలిచాడు మనల్ని? కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. అయితే విశ్వాసి అయిన వాడు ఎందుకు పిలిచాడు? సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. సమాధానముగా ఉండాలి అని పిలిచాడు. క్రీస్తు ద్వారా సమాధానం కలుగుతుంది. మనం పిలువబడిన పిలుపుకు ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకు పిలిచాడంటే 4వ సందర్భం, సమాధానంగా ఉండాలి అని. మనం సమాధానం ఎవరెవరితో సమాధానంగా ఉండాలి?
దేవునితో సమాధానంగా ఉండాలి, మనుషులతో సమాధానంగా ఉండాలి. ఫస్ట్ దేవునితో సమాధానంగా ఉండాలి, తర్వాత మనుషులతో సమాధానంగా ఉండాలి, తర్వాత భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ. మనలో మనము సమాధానం గలవారమైంది. మనలో మన స్థిరత్వం కలిగిన ఆలోచన కలిగినప్పుడే సమాధానం కలుగుతుంది మనిషి. మీలో మీకు అసమాధానం రాదా ఎప్పుడు? మరి ఈ మాట ఎందుకు మనం ఆలోచించట్లేదు? మనలో మనము సమాధానం గలవారమై ఉండాలి. ఈ మూడు, దేవునితోని, మనుషులతోని, మనలో మనం స్థిరచిత్తం కలిగిన ఆలోచనే సమాధానమైన ఆలోచన. సమాధానంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. కొన్ని వాక్యాలు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. 10వ వచనం చూడండి అక్కడే. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఉందుము అని అంటాడు. దేవునితో సమాధానం. రెండోది కొలసి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. కొలసి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనం. 19-20 కలిపి ఉన్నాయి, నేను వేరే చదివే. ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవాలని తండ్రి అభిష్టం, తండ్రి కోరిక అని అంటాడు. ఈ కొలసి పత్రికలో ఈయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే సమస్తము దేవునితో సమాధానపరచబడాలి. అందులో మనం కూడా ఉన్నాం. భూలోకమందున్నవైనా అవి పరలోకమందున్నవైనా అన్నీ కూడా దేవునితో సమాధానపరచబడాలి. ఏ విషయంలో దేవునితో విభేదించామో ఆలోచన చేసుకోగలిగితే భయం వేసిద్ది. మనకు నిజంగా ఆలోచన చేసుకోగలిగితే భయం వేసిద్ది. క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, ఇచ్చే విషయంలో, తీసుకునే విషయంలో, మాట్లాడే విషయంలో, ఆలోచన చేసే విషయంలో ఎక్కడెక్కడ దేవుణ్ణి మనం విభేదించామో. ఇప్పుడు 10వ భాగం ఉందనుకోండి, మీరేం కోప్పడకండి, అర్థం కోసం చెప్తాను. 10వ భాగం ఉందనుకోండి, నా సంపాదన ఈ నెలలో ఓ 50,000 వచ్చిందనుకోండి, నేను తప్పనిసరిగా ఎంత తీసి దేవునికి 10వ భాగం ఇవ్వాలి? 5,000 రూపాయలు ఇవ్వాలి. అది ఎవరివ్వమని చెప్పారు? ఎవరివ్వమని చెప్పారు? దేవుడు ఇవ్వమని చెప్పారు. ఇంకెవరివ్వమని చెప్పారు? సరే, పాత నిబంధనలో తండ్రి అయినా దేవుడు ఇవ్వమని చెప్పారు. మరి కొత్త నిబంధనలు ఎవరు చెప్పారు? కొత్త నిబంధనలు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ చెప్పిండు? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు 10వ భాగం ఇవ్వమని చెప్పిండా? మీకు తెలుసా తెలియదా? నన్ను పరీక్షించొద్దు, చెప్పండి. నాకు బోల్డంత టైం అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా 2 చోట్ల ఉంటుంది మనకి బైబిల్లో. పౌలు మాట్లాడుతూ 20వ అధ్యాయం 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అని చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యగ్రంథం 20:35. ఎవరు చెప్పారు ఆ మాట? యేసు చెప్పారు. ఏమని చెప్పారు? యేసు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభు అయినా ఇంకెవరైనా చెప్పాడా? స్వార్థల్లో ఒక వ్యక్తి నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నానని చెప్పడానికి వచ్చినప్పుడు వాటిని మానక వీటిని చేయుడి అన్నాడా? వేటిని మానక సందర్భం అది? నేను 10వ భాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలో కూడా ఇస్తున్నాను అని అన్నాడు. అయితే వాటిని మానొద్దు, వాటిని మానక వాటితో పాటు కొన్ని చెయ్యాలని చెప్పాడు. ఏం చేయమన్నాడు? 23 మత్తయి సువార్త. లూకా 11:42. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను
10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను 10వ వంతు అన్నింటిలో ఎంత పర్ఫెక్ట్గా చెల్లిస్తున్నారంటే పుదీనా, సోంపు, జీలకర్రలో కూడా 10వ వంతు దేవునికి ఇస్తున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్టేనా? పర్ఫెక్టే. కానీ ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టారు అని. న్యాయము కనికరం విశ్వాసాన్ని విడిచిపెట్టారు. చదువు. వాటిని మానక వీటిని చేయవలసి వేటిని మానక పుదీనాలో ఇచ్చేది కానీ జీలకర్ర అంటే 10వ వంతును మానక వీటిని కూడా వాటితో కలిపి చేయాలి అని అన్నాడు. ఇప్పుడు 2 సందర్భాల్లో మనకు విషయం అర్థమైంది కదా. కొత్త నిబంధనలో కూడా ఏమని చెప్తున్నాడు ఇప్పుడు చెప్పండి. దేవుని మాటను ధిక్కరిస్తున్నామా, అనుకూలిస్తున్నామా అన్న దానికోసం ఇది చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది దశమ భాగం ఇచ్చి ధిక్కరించకుండా ఉంటున్నారు దేవుని మాటను? అంటే చేతులు ఎత్తమని అంటలేదులే, తల్లలు ఎందుకు ఉంచుకుంటారు, చేతులు ఎత్తమంటామో ఎందుకు వచ్చిన గొడవ అని. అంటే ఎంతమంది ఇవ్వగలుగుతున్నాము అంటే ధిక్కరించినట్లే కదా, విభేదిస్తున్నాం కదా దేవుని మాటకి. ఇప్పుడు మనం ఆజ్ఞ అది, వాటిని మానక వీటిని చెయ్యండి అన్నాడే, ప్రభువే అన్నాడు కదా, చెయ్యండి అనే అన్నాడు. చేస్తే చేయండి. నేను ఇలా ఎందుకు ఆలోచన చేశానంటే ఆ మధ్యకాలంలో ఎవరు అన్నారు దశమ భాగం కొత్త నిబంధనలో లేదుగా, దశమ భాగం యెహోవా సొమ్ము అని లేవియకాండంలో పాత నిబంధనలో చెప్పారుగా అని. అంటే అవును కదా, నిజమేగా అని నేను అనుకొని మరి కొత్త నిబంధనలు చెప్పబడిన సందర్భాల సంగతి ఏంటరా నాయనా అని ఆలోచన చేసుకుంటే బోల్డైన వాక్యాలు ఉన్నాయి, బోల్డైన వాక్యాలు ఉన్నాయి. ఎందులో? కొత్త నిబంధనలు. కొత్త నిబంధనలో అలాగ లేవు, మళ్ళీ ఇంకా దీన్ని పెద్దగా చేసి చెప్పాడు, పెద్దగా చేసి చెప్పాడు. ఇక దీని గురించి మాట్లాడుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఒకసారి మార్క్స్ వార్త 1వ అధ్యాయంలోనే ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా నన్ను బాగు చేయన్నాడు. సరే నువ్వు నమ్ముతున్నావా, నేను బాగు చేస్తానే అని అన్నాడు. సరే నమ్ముతున్నాను అని అన్నాడు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు, నువ్వు బాగా అన్నారు. 44 వచ్చిన చూడండి, అతడు బాగా అయిపోయాడు. ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే చెప్పనులే ప్రభువా అన్నాడు ఆయన. ఆ తర్వాత యేసుక్రీస్తు ఇంకొక పని చెప్పాడు, ఈ పని చేయిపో అన్నాడు. ఏం పని చూడండి, మోషే నియమించిన కానుకను తీసుకెళ్ళి దేవాలయంలో అర్పించిపో అన్నాడు. మోషే నియమించిన కానుక ఏంటి మా? అసలు మోషే ఒక కానుక నియమించిండని పాత నిబంధనలో ఏ వివరం ఉంది? ఏంటిది వివరం అంటే, రోగం వచ్చి స్వస్థపరచబడిన వాడు ఎవడైనా ఉంటే స్వస్థత పొందినవాడు బాగైన తర్వాత ఒక కానుకను తీసుకెళ్ళి దేవాలయంలో దేవునికి అర్పించాలి. ఇది ఏ గ్రంథంలో ఏ నిబంధనలో చదువుతున్నారు మీరు? ఇప్పుడు ఏ నిబంధనలో చదివారు? కొత్త నిబంధనలో చదివారు. కొత్త నిబంధనలో ఏమనుంది? రోగం వచ్చి బాగైన వాడు ఏం చేయాలి? జ్వరం వచ్చింది అనుకో, నేను 4 రోజులు మంచంలో ఉన్నాను, బాగైపోయిన తర్వాత నేనేం చేయాలి? దేవునికి కానుక అర్పించాలి. అది యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నమాట. కుష్ఠరోగం బాగైన తర్వాత వాడికి ఏం చెప్తున్నాడు? మోషే అప్పుడు నియమించాడు కదా, అది తీసుకెళ్ళి అర్పించు అన్నాడు. అది పాత నిబంధనలోగా ప్రభువా? అసలు ఆ నిబంధనకి ఈ నిబంధనకి 1000 సంవత్సరాల తేడా ఉంది. ఇక యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత మేము కొత్త నిబంధన క్రైస్తవులం అని చెప్పుకొని స్వార్థంగా నడిచేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా లేదు? కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఏ నిబంధనలో చెప్తున్నాడు? ఇది సరిగ్గా చదవాలి మరి మనం వాక్యాన్ని. అది ఆ నిబంధన, ఇది ఈ నిబంధన, అది మరొక నిబంధన అని తెలివికి తప్పించుకునే ప్రయత్నం చేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇది కొత్త నిబంధనలోనే చెప్పబడింది. ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం విడిచిపెట్టిన వదిలివేసిన సందర్భాలకు సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి, మనం ఎన్నడూ పట్టించుకునే విషయాలు. పాస్టర్లు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరంటే భయం. ఏమని భయం? అబ్బా డబ్బో ఈమని చెబుతుడు రా మా పాస్టర్ బోధ అంటారేమోనని భయానికి చెప్పరు. వాస్తవాలైనా చెప్పరు, నిజాలైనా చెప్పరు. ఆలోచన చేసుకొని చదువుతాం కానీ వాటిని గురించి సరైన అవగాహన మనకు రాదు. దేవునితో సమాధాన పడండి. సమాధాన పడటానికే పిలువబడ్డాం, సమాధానంగా ఉండటానికే పిలువబడ్డాం, సమాధానంలో కొనసాగాలి. ఎఫెసీ 4:2 సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగి నడుచుకోవాలి. ఇక్కడ ఒక మాట గమనించాలి మనం.
దేవుని ఆత్మ సమాధానము కలిగించి ఐక్యతలోకి నడిపిస్తాడంట. సమాధానం కలిగించి ఐక్యతలోకి నడిపిస్తాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి. అది ఆ బాధ్యత మన చేతిలో ఉంటుంది. కాపాడుకోవాల్సింది మన చేతిలో, ఇవ్వవలసిందేమో దేవుడు. దేవుడు ఇస్తాడు, మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం పట్టించుకోలేదనుకో, అది కాపాడబడదు, అది మన దగ్గర స్థిరంగా ఉండదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 5వ విషయాన్ని చెప్తాను చూడండి, నేను త్వరగా ముగించేస్తా. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పిలిచాడు. ఆయన గుణాతిశయాలను మనం ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మనం ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. సమరయ స్త్రీ ఒక సామాన్యమైన స్త్రీ, అందున సమాజం చేత ఏసడించుకోగలిగిన స్త్రీ, సమాజం చేత తిరస్కరించబడిన ఒక స్త్రీ. ఆమె సాక్ష్యం ఎంత అద్భుతంగా ప్రకటించిందో మనకు తెలుసు. చీకటి బ్రతుకు ఆమెది, చీకటిలో బ్రతికింది. చీకటిలో నుంచి ఎప్పుడైతే ఆవిడ వెలుగులోకి వచ్చిందో ఖచ్చితంగా యేసుక్రీస్తుని వెలుగుని లోకానికి ప్రకటించింది. 4వ అధ్యాయం యోహాను సువార్తలో మనం 29వ వచనంలో చదువుతాం ఆమెను గురించిన సందర్భాన్ని. ఆమె సాక్ష్యం చిన్నదే కానీ చాలా శక్తివంతమైన సాక్ష్యాన్ని ప్రకటించగలిగింది. నేనే దానికి సాక్షిని అని నిలబడింది. ఆయన మెస్సియా అనడానికి గుర్తు ఏంటంట? నేనే సాక్షిని. నువ్వేం సాక్షివి అంటే నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. నా బ్రతుకేంటో నా ఎదుట దాన్ని ప్రత్యక్షపరిచాడు. నా గురించి అంతా చెప్పాడు అని సాక్ష్యం చెప్పింది ఆవిడ. మిత్రులారా, సాక్ష్యం అనేకుల దృష్టి మార్చగలిగింది, క్రీస్తు వైపుకు నడిపించగలిగింది. మనం నిజంగా నిలబడి సాక్ష్యం చెప్పగలిగితే ఎంతోమంది ప్రభు దగ్గరకు రాగలుగుతారు. ఎంతోమంది ప్రభు దగ్గరకు రాగలుగుతారు. ఎంతోమంది ప్రభువులో అంటు కట్టబడకపోవటానికి ఈరోజు మన కుటుంబాల్లో మరి ముఖ్యంగా అనేక సార్లు మనలో ఉన్న లోపాలను వాళ్ళు వేలెత్తి చూపుతూ ఉంటారు. వాళ్ళు కూడా వాటి కోసం ఎదురు చూస్తారు. మీరు ప్రార్థన చేస్తారేమో, మీరు అది చేస్తారేమో, మీరు ఇది చేస్తారేమో అని విసిగిస్తారు. కానీ ఓర్చుకోగలిగితే, నిలబడగలిగితే ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళు ప్రభువుకి సరెండర్ అవ్వక తప్పదు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఒకటే ఆప్షన్, ప్రభు దగ్గరికి రావటమే. అది మనల్ని బట్టి వస్తే ఇంకెంత సంతోషం. అది మన ఇంట్లో వాళ్ళు మనల్ని బట్టి వస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. మన బలహీనతలు, మన అవిధేయతలు వాళ్ళు వేలెత్తి చెబుతూ ఉంటారు చాలాసార్లు. నువ్వు అది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేసావు, అలా ఎందుకున్నావు, ఇలా ఎందుకున్నావు అంటుంటారు. కారణం ఏంటంటే మనం దొరికిపోయాం అనేక. అంటే దొరకకుండా బ్రతకమని కాదు నా ఉద్దేశం, చేయకుండా ఉండమని. వాళ్ళకి దొరికే బలహీనతలు మన జీవితాల్లో లేకుండా చూసుకోమని. 6వ సందర్భాన్ని చెప్తా ఎందుకు పిలిచాడు అన్నదానికి. పేతురు రాసిన అదే మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. 3:9 ఆశీర్వాదమునకు వారసులు అవ్వటం అని చాలమ్మా. సకల ఆశీర్వాదాలకు ఆయనే కారణం. బైబిల్లో ఏముందంటే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నవి. అది ఒక గుప్త నిధిలాగా. ఆ ఆశీర్వాదాలు, జ్ఞానము అవన్నీ ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులో ఉన్నాయి అంటున్నాడు. కొలస్సీ 2:3లో చెప్పినట్టుగా యేసుక్రీస్తులో ఉన్నాయి. అందుకని ఆయన పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలిచాడు. పౌలు ఏమంటాడు? శ్రీమంతుడంట ఆయన. ఆయన ఎవరంట? శ్రీమంతుడగు దేవుడు అంటాడు. ఆయన శ్రీమంతుడు, సర్వసంపదలు ఆయనలో ఉన్నాయి. బైబిల్లో పత్రికలన్నీ, ప్రతి పత్రికలో చివరిలో వారిని ఆశీర్వదిస్తూనే ముగించారు భక్తులు కదా. వారిని ఆశీర్వదిస్తూ, వారిని దీవిస్తూనే ముగించారు. విశ్వాసికి 2 రకాల ఆశీర్వాదాలు కలుగుతాయి. ఒకవేళ ఒకటి మిస్ అయినా రెండోది మాత్రం గ్యారంటీ దొరుకుతుంది. అదేంటంటే ఇహలోక ఆశీర్వాదము, రెండోది పరలోక ఆశీర్వాదం.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. పరలోక సంబంధమగు ఆశీర్వాదములలో మనం పాలివారమయ్యామన్నాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదంలో పాలివారమయ్యాం అని చెప్తాడు. మిత్రులారా, ఒక విశ్వాసి ఎందుకు పిలువబడ్డాడు అని అంటే ఈ విషయాలన్నీ చెప్పబడుతున్నాయి. ఒక విశ్వాసి ఏ కారణం కొరకు పిలువబడ్డాడు అని అంటే కారణం చెప్పబడుతుంది దేవుని వాక్యం. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడ్డాలని పిలువబడ్డావు. ఆ ఆశీర్వాదం ఏ రూపకంగా ఉంటుందో బహుశా నువ్వు గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు కూడా. కానీ నిన్ను ఆశీర్వదించదలిచాడు దేవుడు. నిన్ను పిలిచిందే అందుకంటున్నాడు, అదొక కారణం అంటున్నాడు. 7వ మాట చెప్పేసి నిన్న సందేశాన్ని ముగిస్తా. మొదటి పత్రిక అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలోంచి చదువుతున్నాం. చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినా అంటాడు. ఎందుకు పిలిచాడంట? నిత్య మహిమలో మనము పాలివారం అవ్వాలని పిలిచాడు. నిత్య మహిమ 5:10 మాట. నిత్య మహిమకు మనము వారసులము కావాలి అనేదే దేవుని యొక్క నిత్య సంకల్పం. ఆయన నిత్య మహిమలో మనం ఉండాలని దేవుడు ఆశించాడు, దేవుడు కాంక్షించాడు. మిత్రులారా, ఈ ఉదయం ఆలోచించండి. నువ్వు పిలువబడిన పిలుపుని గుర్తించావా? నువ్వు పిలువబడిన పిలుపుని ఎప్పుడైనా ఆలోచన చేసావా? తలలో ఉంచుదాం. ఈ మాటలను బట్టి మనం ప్రార్థనతో ఈ కూడికను ముగించుకుందాం. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.